బాబు నాయుడు గారు సేమ్ అదే మేము అడుగుతున్నాం ఈరోజు. మరి ఇదే విషయాన్ని మన ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి ఎందుకు అడుగుతలేడు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు పెదవులు మూసుకుంటున్నాడు? మరి ఆ రోజు ఆనాడు మన ప్రాజెక్టులను అంత ఓపెన్గా బహిరంగంగా అనుమతి వచ్చిన కాళేశ్వరంను ఆపమంటాడు, పాలమూరును ఆపమంటాడు, దత్తత తీసుకున్న పాలమూరు జిల్లాలో కడుతున్న పాలమూరు ప్రాజెక్టును ఆపమంటాడు. మరి ఈరోజు అక్రమంగా కట్టేటువంటి ఈ గోదావరి బనకచెర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తున్నది? ఎందుకు గొంతు పెగలడం లేదు? ఈ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్రంగా భంగం కలిగే ప్రయత్నం జరుగుతుంటే కూడా మన ప్రభుత్వం ఏమో మాట్లాడినటువంటి పరిస్థితి. నెక్స్ట్, ఇది తుమ్మిళ్ళ లిఫ్ట్. ఇది కూడా వాస్తవానికి తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ ప్రాజెక్ట్. యాక్చువల్గా తుమ్మిళ్ళ అనేటువంటిది రాష్ట్రం ఏర్పడక ముందు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందే హైదరాబాద్ రాష్ట్రంలో మనకు ఆర్డిఎస్ అనే ప్రాజెక్టు కింద 87,500 ఎకరాలకు నీళ్ళు వచ్చేది. ఆర్డిఎస్ ప్రాజెక్టులో మన గద్వాల ఆలంపూర్ ప్రాంతంలో 87,500 ఎకరాలకు నీళ్ళు వచ్చేది. ఇది అప్రూవ్డ్ ప్రాజెక్టు. మనకు బచావత్ ట్రిబ్యునల్లో కూడా ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు ఉన్నాయి. అయితే ఆ రోజు ఏమైంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్లక్ష్యం చేయడం వల్ల 87,500 ఎకరాలు బారాల్సినటువంటి ఆర్డిఎస్ ప్రాజెక్టు 20-30 ఎకరాలకు పడిపోయింది. ఆ రోజు ఆ జిల్లా నుంచి ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు కేసీఆర్ గారి దృష్టికి తెస్తే సరే సప్లిమెంటేషన్ కోసం ఒక చిన్న లిఫ్ట్ పెట్టి 30-40 ఎకరాలు పారే విధంగా చేసినాం. అదేం కొత్త ఆయకట్టు కాదు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది. 87,000 ఎకరాలు వెనకట పారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుంకిశాల నుంచి నీళ్లు రానియకపోవడం వల్ల ఆ ప్రాజెక్టు 30,000కు కుదించకపోతే ఒక లిఫ్ట్ పెట్టి మళ్ళీ 30-40 ఎకరాలు యాడ్ చేస్తే దాన్ని కూడా ఆపమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు లెటర్ రాశారు. న్యూ ప్రాజెక్ట్ ఫ్రమ్ ద ఫోర్ షోర్ ఆఫ్ సుంకిశాల రిజర్వాయర్ టేకెన్ అప్ వితౌట్ క్లియరెన్స్ అప్రూవల్ ఆఫ్ ద కేఆర్ఎంబి సిడబ్ల్యూసి అపెక్స్ కౌన్సిల్. సుంకేశ్ల బ్యారేజ్ నుంచి ఆ రోజు నీళ్ళు వచ్చేది ఉంటే దాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేసినారు. సో అట్లా ఇది మన బచావత్ అవార్డులో కేటాయింపులున్న ప్రాజెక్ట్. దానికి లిఫ్ట్ పెడితే దాన్ని కూడా ఆపాలని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 3 పర్మిషన్లు ఉండాలన్నారు. మరి ఆ మూడిట్లలో ఏ పర్మిషన్ లేదు వాళ్ళకు, వాళ్ళు నిర్మిస్తున్న గోదావరి బనకచెర్లకు. నెక్స్ట్, ఇట్ ఈస్ ద పాయింట్. యాక్చువల్గా ఇక్కడే నేను మీకు చెప్తా అన్నది. ఇక్కడ ఏంటంటే మనకు రాష్ట్ర విభజన జరిగేటప్పుడు పార్లమెంట్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అందులో ఈ కింది లైన్ చెప్పారు. నో న్యూ ప్రాజెక్ట్స్ బేస్డ్ ఆన్ వాటర్ రిసోర్సెస్ అరైవ్డ్ ఎట్ బేస్డ్ ఆన్ అప్రోప్రియేట్ డిపెండబిలిటీ క్రైటీరియా ఆన్ గోదావరి ఆర్ కృష్ణా రివర్స్ కెన్ బి టేకెన్ అప్ బై ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ without obtaining sanction from the Apex Council on river water resources. All such proposals shall be first appraised and technically cleared by the respective board before sanction by the said Apex Council. ఈ 2 రాష్ట్రాల్లో ఏ కొత్త ప్రాజెక్టు చేపట్టాలన్నా అప్రాప్రియేట్ బోర్డు, గోదావరి అయితే జిఆర్ఎంబి బోర్డు, కృష్ణానది మీద అయితే కేఆర్ఎంబి బోర్డు ముందు అనుమతించాలి. తర్వాత సిడబ్ల్యూసి క్లియరెన్సులు రావాలి. తర్వాత అపెక్స్ కౌన్సిల్ అంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా అపెక్స్ కౌన్సిల్ ఉంటుంది. అందులో క్లియర్ అయిన తర్వాతనే ఏ కొత్త ప్రాజెక్ట్ అయినా చేపట్టాలి. మరి ఈ మూడిట్లలో ఏది ఉంది? ఇప్పుడు ఇంతకాలం చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖలు చూశారు ఆ రోజు. అంటే మీ బోర్డు అనుమతి లేదు, సిడబ్ల్యూసి అనుమతి లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు, వీళ్ళు ఎట్లా కడతారు అని మన ప్రాజెక్టులకు అడ్డుపడ్డారు. అవన్నీ కూడా ఓల్డ్ ప్రాజెక్ట్స్, దే ఆర్ నాట్ న్యూ ప్రాజెక్ట్స్. మరి ఇప్పుడు గోదావరి బనకచెర్ల ఈజ్ టోటలీ న్యూ ప్రాజెక్ట్. దే ఆర్ బుల్డోజింగ్ లైక్ ఎనీథింగ్. బీజేపీ సహకరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఈ నెలాఖరులో టెండర్లు పిలిచి ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉంది. నెక్స్ట్, ఇది మనకి ఎట్లా నష్టం? ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఈ నెలాఖరులో టెండర్లు పిలిచి ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉంది. నెక్స్ట్, ఇది మనకి ఎట్లా నష్టం? 200 టీఎంసీలను హక్కుగా మార్చుకునే కుట్ర. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, కృష్ణా మీద మొన్ననే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చింది. ఏ రాష్ట్రమైనా కూడా 1956 సెక్షన్ 3 కింద ఒక అవార్డు అంటే మాకు ఈ నదీ జలాల్లో మాకు వాటా సరిగా రావడం లేదు అని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే దాని మీద ఒక ట్రిబ్యునల్ వేస్తుంది కేంద్ర ప్రభుత్వం. వితిన్ 1 ఇయర్ వేయాలి.
మీ అందరికీ కూడా తెలుసు కేసీఆర్ గారు చాలా పోరాటం చేసి కృష్ణా నది మీద సెక్షన్ 3 మీద మనం అవార్డు తెచ్చుకున్నాం. దానికి చాలా రకాలుగా ప్రయత్నాలు కేసీఆర్ గారు స్వయంగా వెళ్ళి అప్పటి ఉమాభారతి గారిని, గడ్కరీ గారిని, ఆ తర్వాత షెకావత్ గారిని కలవడం, వాళ్ళు వినకపోతే సుప్రీంకోర్టుకు పోవడం, వాళ్ళు మళ్ళీ వింటే కోర్టులో కేసు విత్డ్రా చేసి సెక్షన్ 3ని మనం కృష్ణానది మీద సాధించినాం. ఇప్పుడు మనకు తాత్కాలిక ఒప్పందం 6634 ఉంది. బట్ కేసీఆర్ గారు సాధించిన సెక్షన్ 3 వల్ల రేపు 500కు పైగా టీఎంసీలు కృష్ణానదిలో మనకు వచ్చే వెసులుబాటు కలిగింది. సో అది కేసీఆర్ గారు చాలా పోరాటం చేసి సెక్షన్ 3ని కృష్ణానది మీద సాధించారు. ఇక్కడ గోదావరి మీద ఏం జరుగుతుందంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నది మీద కూడా ట్రిబ్యునల్ వేయండి అని సెక్షన్ 3 కింద ఢిల్లీలో కంప్లైంట్ ఇచ్చింది ఆల్రెడీ. అయితే కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒక ఫిర్యాదు వస్తే దాన్ని పరిష్కరించాలి లేదా ట్రిబ్యునల్ వేయాలి. ఇప్పుడు చంద్రబాబు కుట్రేంది, అది ట్రిబ్యునల్ పడుతుందనే విషయం ఆయనకు తెలుసు. ఆల్రెడీ వాళ్ళు ఫిర్యాదు చేసిండ్రు. ఆ ట్రిబ్యునల్ పడకముందే ఫటాఫట్ ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసి దాని మీద డబ్బులు ఖర్చు పెట్టి రేపు ట్రిబ్యునల్ ముందుకు పోయి ఏం చెప్తారు, అరే ఆల్రెడీ మేము చాలా పైసలు ఖర్చు పెట్టేసినాం, మేము ఆల్రెడీ చాలా ఎకరాలు దీని కింద పారుతూ ఉంది అని రైపేరియన్ రైట్స్ అంటారు. రైపేరియన్ రైట్స్ కింద రేపు హక్కు క్రియేట్ చేసే కుట్ర జరుగుతూ ఉంది. ఇప్పుడు కృష్ణానదిలో అదే జరిగింది. ఆనాడు కృష్ణానదిలో బచావత్ అవార్డు వచ్చినప్పుడు కృష్ణా డెల్టా కింద ఆ రోజు నీటి పారకాన్ని చూపించి ఇప్పటికే మాకు ఇన్ని లక్షల ఎకరాలు పారుతూ ఉంది, మాకు మరి రైపేరియన్ రైట్స్ ఉంటాయని ట్రిబ్యునల్ ముందు వాదించి ఆ రోజు నీటి కేటాయింపులు జరుపుకున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఏం జరుగుతుంది, చెప్పేదేమో వరద జలాలు, కానీ రేపు గోదావరి మీద కూడా ట్రిబ్యునల్ రాబోతూ ఉంది. ఆ ట్రిబ్యునల్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మేము ఆల్రెడీ ఇన్ని లక్షల కోట్ల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, ఇన్ని లక్షల ఎకరాలకు దీని కింద ఆయకట్టు వచ్చింది, మరి ఇంత నేషనల్ వేస్ట్ కదా, ఈ డబ్బంతా వృధా అవుతుంది కనుక మాకు నీళ్లు కేటాయించండి అనేటువంటి ఒక రైట్ క్రియేట్ చేయడానికి ఒక పథకం ప్రకారంగా ట్రిబ్యునల్ రాకముందే వేగంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించి ఆ రాష్ట్రానికి హక్కు క్రియేట్ చేయడం కోసం ఒక పథకం ప్రకారంగా జరుగుతున్న ప్రయత్నం. మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 969 టీఎంసీల నీళ్లను కేటాయిస్తూ జీవోలు ఇచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కానీ ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ఏపీ ప్రభుత్వం ఏమంటుంది, పదే వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు, ఆ జీవోలు మేము ఒప్పుకోం, ఆ 969 మేము ఒప్పుకోం అని వాళ్ళు దాన్ని కౌంటర్ చేస్తూ వస్తున్నారు. అంటే దాన్ని బట్టి ఏంది, రేపు గోదావరి ట్రిబ్యునల్ ముందు ఇవన్నీ వాదనలు వినిపించి మన నీటి వాటా తగ్గించడానికి ఒక కుట్ర జరుగుతూ ఉంది. మనం 969 ఇలా వాడుకుంటలేం, మన ప్రాజెక్టులు ఇంకా పూర్తి కావాల్సిన అవసరం ఉంది. మనం ఆ రైట్ను ఎస్టాబ్లిష్ చేయకముందే, మనం పూర్తి స్థాయిలో నీటిని వినియోగించకముందే వాళ్ళు ఈ ప్రాజెక్టు కట్టి రేపు ట్రిబ్యునల్ ముందు హక్కు పొందడానికి ఒక పథకం ప్రకారంగా జరుగుతున్నటువంటి ఒక కుట్ర ఇది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది. ఈ కింద నేను 2 రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం 1975 కూడా ఇక్కడ పెట్టాను. గోదావరి నదిలో అన్ని దేశంలో ఎక్కడైనా కూడా నికర జలాలు, వరద జలాలని ఏ ప్రాజెక్టులోనైనా ఉంటుంది. కానీ అప్పటి ట్రిబ్యునల్ గోదావరి మీద ఆనాడు 1975లో ఇచ్చిన ట్రిబ్యునల్ నికర జలాలు, వరద జలాలు అని చెప్పకుండా ఆల్ వాటర్స్ బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ అని కన్సర్న్ స్టేట్ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ అట్లా అలాట్మెంట్ ఇచ్చిండ్రు. అక్కడ అసలు ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా వరద జలాలు వాడతాము అని, వరద జలాలు అనేది ట్రిబ్యునల్ అవార్డులోనే లేదు. ఆల్ వాటర్ బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. మీరు చూస్తే ఇక్కడ అందులో క్లియర్గా ఉంది. సో ఇప్పుడు మీరు వరద జలాలు అంటున్నారు, అసలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య వరద జలాలనే పదమే లేదు ట్రిబ్యునల్ అవార్డులో. ఇప్పుడు మనం రాష్ట్రం విడిపోయినాం, మరి ఆ వరద జలాల్లో కూడా తెలంగాణకు హక్కు ఉంటుంది కదా, నువ్వు మొత్తం వాడతా అంటే ఎట్లయితుంది? సో ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా, ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది. నిజంగా చంద్రబాబు నాయుడుకో ఆంధ్రప్రదేశ్కు అంత ప్రేమ ఉంటే తెలంగాణ మీద, గోదావరి అవార్డు ఒక మాట చెప్పింది ఆనాడు. గోదావరి అవార్డులో ఏం చెప్పిందంటే ఈ కింది దాంట్లో ఒకసారి నేను చదివి వినిపిస్తా మీకు. అంటే పోలవరం ప్రాజెక్టు కట్టి గోదావరి నదీ జలాలను కృష్ణా పరివాహక ప్రాంతానికి తీసుకువెళ్తే ఆ నీళ్లు పై రాష్ట్రాలకు హక్కు ఉంటుంది అని ఆనాడు బచావత్ చెప్పింది. మీరు చూస్తే ఫస్ట్ పారాగ్రాఫ్లో లాస్ట్ లైన్ చదువుతాను నేను. యానికట్ డిస్ప్లేసింగ్ ద డిశ్చార్జెస్ ఫ్రమ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఫర్ కృష్ణా డెల్టా, thus enabling the use of the said 80 TMC for projects upstream of Nagarjuna Sagar. పోలవరం నీళ్లను
గోదావరి నీళ్లను కృష్ణా నదికి మార్చినప్పుడు 80 టీఎంసీలు ఆ రోజు మళ్ళీ ఇస్తామని చెప్పారు. 80 టీఎంసీలు మళ్ళీ ఇస్తే ఆ 80 టీఎంసీలు నాగార్జున సాగర్ పైన ఎలా వాడుకోవాలనో ఆ రోజు ట్రిబ్యునల్ చెప్పింది. అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాగార్జున సాగర్ పైన అంటే టుడే ఇట్ ఈస్ తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా. నాగార్జున సాగర్ పైన 45 టీఎంసీలు అంటే అవి తెలంగాణకు వస్తాయి. అదే రేషియో ఇచ్చారు అక్కడ 45, 21, 14 అంటే అక్కడ 35 అందరు చూసినారు. 35 టీఎంసీ కర్ణాటక అండ్ మహారాష్ట్ర టుగెదర్ 35 టీఎంసీ. అందులో 21 and 14 అన్నట్టు. సో ఆ రకంగా నీళ్లు ఇంకొక మాట కూడా అన్నారు కింద. ఇట్ ఈస్ ఆల్సో అగ్రీడ్ దట్ ఇఫ్ ద డైవర్షన్ ఎట్ 75% డిపెండబిలిటీ యాజ్ స్టేటెడ్ ఇన్ clause A above exceeds the said quantity of 80 TMC due to diversion of Godavari water from the proposed Polavaram project into Krishna river, further diminishing the releases from Nagarjuna Sagar project, such excess quantity shall also be shared between the three states in the same proportion as subclass B above. 80 TMCల కంటే ఎక్కువ నీళ్లు పోలవరం నుంచి మళ్లిస్తే ఇదే రేషియోలో కృష్ణా నది నీళ్లు నాగార్జున సాగర్ పైన 3 రాష్ట్రాలకు ఇవ్వవలసి ఉంటుంది. అంటే ఇక్కడ మనకి స్పష్టంగా ఏమర్థమవుతుందంటే ఇప్పుడు 200 టీఎంసీలు పోలవరం నుంచి కృష్ణా పరివాహక ప్రాంతానికి చంద్రబాబు ప్రభుత్వం తీసుకుపోతూ ఉంటుంది. ఈ దేశంలో ట్రిబ్యునల్ అవార్డు సుప్రీంకోర్టు కూడా ట్రిబ్యునల్ అవార్డును అడ్డుకోజాలదు. ఏదైనా ఒక నది మీద ఒక ట్రిబ్యునల్ అవార్డు ఉంటే దాంట్లో సుప్రీంకోర్టు కూడా అదే ఫైనల్, దట్ ఈస్ ద భగవద్గీత ఆఫ్ ద నేషన్. అయితే ఈరోజు ఆ రోజున్న 1975 గోదావరి అవార్డు ఏం చెప్పింది? 80 టీఎంసీలు పోలవరం నీళ్లు కృష్ణానదికి మళ్ళిస్తే 45 పైన నాగార్జున సాగర్ పైన తీసుకోవాలి, 21 మహారాష్ట్ర, 14 కర్ణాటక పంచుకోవాలని చెప్పింది. ఒకవేళ 80 కంటే ఎక్కువ మళ్ళిస్తే, ఇది మనం చెప్పింది కాదు, దిస్ ఈజ్ ద అగ్రిమెంట్ పెట్టి ఆ రోజు అవార్డు ప్రకారంగా తెలంగాణ అదేవిధంగా ఆయా 3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన అగ్రిమెంట్ కాపీ అది. సో 80 టీఎంసీల కంటే ఎక్కువ మళ్ళిస్తే కూడా అదే నిష్పత్తిలో నీళ్లు పంచుకోవాలి. ఏ నిష్పత్తి? 45, 21, 14. మరి ఇప్పుడు 200 టీఎంసీలు పోలవరం నుంచి తీసుకుపోతున్నావు కదా, 200 తీసుకుపోయినప్పుడు అదే నిష్పత్తిలో కృష్ణా నదిలో మనకు 45% రావాలి. 45 అంటే 200లో 45% అంటే దట్ ఈస్ 112.5 టీఎంసీ. మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి అడగాలి కదా, దిస్ ఈజ్ ద అవార్డ్, ఇది నువ్వు చెప్పింది నేను చెప్పింది కాదు, ట్రిబ్యునల్ అవార్డ్. సో ఆల్రెడీ పోలవరం కింద 45 వచ్చేటివి ఉన్నాయి, మళ్ళీ ఇచ్చినాయి. ఇప్పుడు కొత్తగా 200 తీసుకుపోతే ఇదో 112.5, 112 + 45 అంటే 157 టీఎంసీలు కృష్ణా నదీ జలాల్లో అదనపు వాటా తెలంగాణ రాష్ట్రానికి రావాలి. నిజంగా 157 వచ్చినాయి అనుకో, మన పాలమూరు 90 కేటాయించుకోవచ్చు, మన కల్వకుర్తి 40 కూడా నికర జలాలు ఇవ్వచ్చు, మన నెట్టంపాడుకు కూడా వాడుకోవచ్చు. మన ఈ మొత్తం ప్రాజెక్టులు నికర జలాల మీద అయిపోయి రైట్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. మన పాలమూరు అనుమతులన్నీ క్లియర్ అయిపోతాయి. మరి దీన్ని ఎందుకు అడుగుతలేదు తెలంగాణ ప్రభుత్వం? ఇది మన హక్కు. ఇంత స్పష్టంగా ట్రిబ్యునల్లో గోదావరి అవార్డులో ఉంటే ఈ 157 టీఎంసీలు మాకు ఇవ్వాలి అని తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీని ఎందుకు అడగదు? ఈ రాష్ట్రం నుంచి ఉన్న ఢిల్లీ మంత్రులు, ఢిల్లీలో ఉన్న కిషన్ రెడ్డి గారో సంజయ్ గారో ఈ 157 టీఎంసీలు బచావత్ గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా మా హక్కు మాకు ఇవ్వండి అని ఈ కేంద్ర మంత్రులు ఎందుకు అడగరు? వై దే ఆర్ మమ్? ఈ 45 మనం అడిగినాం ఆల్రెడీ. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 45 మన చిన్న నీటిపారుదల సేవింగు, 45 పోలవరం మళ్లింపులో భాగంగా 90 టీఎంసీలు పాలమూరు కేటాయించండి అని తెలంగాణ ప్రభుత్వం ఆ రోజు ఢిల్లీకి ప్రతిపాదన పంపింది. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేతగానితనం వల్ల ఇవాళ డిపిఆర్ వాపసు వచ్చింది. వీళ్ళు అడగరు. మరి కొత్తగా ఇంకా 112 రావాలి దీని ప్రకారం. ఇదేదో కొత్త సూత్రం నేను చెప్తలేను. దిస్ ఇస్ ద ట్రిబ్యునల్ అవార్డ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్. దీన్ని ఎందుకు వీళ్ళు అడగరు అనేటువంటిది ఇక్కడ ఇష్యూ. దీన్ని డిమాండ్ చేయాల్సిన ముఖ్యమంత్రి కానీ నీటిపారుదల శాఖ మంత్రి ఈరోజు మౌనంగా ఉన్నారు. నెక్స్ట్, ఈ ప్రాజెక్ట్లో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, మీ అందరు 200 అనుకుంటున్నారు. వాళ్ళు ఒక డిపిఆర్ ఈ మధ్యనే ప్రిలిమినరీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను వారికి ప్రజెంట్ చేసినారు. కేంద్రంలో సిడబ్ల్యూసీకి ఇచ్చారు ప్రిలిమినరీ ఫీజిబిలిటీ రిపోర్ట్. అందులో చూస్తే 400 టీఎంసీలు తీసుకుపోతామంటారు. ఇప్పుడు దోసవే, ఫ్యూచర్లో 400,
ఆ 400 కోసం ఇప్పటి నుంచే మేము తవ్వే టనళ్ళు కానీ కాలువల సైజు 400కు తవ్వుతామని రాసిండ్రు. మీరు అది చదివి వినిపిస్తా మీకు.